ఇది ఒక రహస్యమైన ప్రకృతి పూజ్య స్థల కథ. కర్ణాటకలోని ఉత్తర కన్నడ అటవీ ప్రాంతంలో దాగి ఉన్న యానా గ్రామం ప్రకృతి ప్రేమికులకు, యాత్రికులకు, గుహ రహస్యాలను ఆస్వాదించే వారికి ఒక అద్భుత స్థలం. బసాల్ట్ శిలలతో నిలువుగా పైకెగిసిన భైరవేశ్వర శిఖర, మోహిని శిఖర గుహలు యానానిని ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ శిలల లోపలే యానా గుహ ఆలయం ఒక అపారమైన రహస్యపు నిలయంగా స్థానం దక్కించుకుంది. గుహ మధ్యలో సహజంగా ఏర్పడిన శివలింగంపై ఎప్పటికీ ఆగని నీటి జల్లు పడుతూనే ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వేసవిలో కూడా ఈ గుహలో తడి తగ్గదు. వర్షాలు లేని కాలంలోనూ నీటి చుక్కలు నిలకడగా పడుతూనే ఉంటాయి. పైకప్పు నుంచి వచ్చే ఆ నీటి ధార ఎప్పుడూ ఆగదు. గుహలో ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే యానాని యొక్క రహస్య గమనంలోని ఆలయంగా మార్చిన ప్రధాన కారణం. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం యానా శిలలు అగ్నిపర్వత కాలంలో ఏర్పడ్డ కార్ట్స్ లైమ్ స్టోన్, బ్లాక్ లైమ్ స్టోన్ వంటి రసాయనిక రాళ్ల సమ్మేళనం. ఈ రాళ్లలో సహజంగా చిన్న చిన్న రంధ్రాలు, పాకపువ్వులు ఎక్కువ. అటవీ ప్రాంతంలోని ఆర్ద్రత, పొగమంచు, వర్షపు నీరు ఆ రంధ్రాల ద్వారా నిరంతరం చొరబడి ఆ గుహ అంతర్గతంగా చుక్కల రూపంలో దారాల మార్గంగా పడుతుంది. ఈ సహజ డ్రిప్ ఇరిగేషన్లా పనిచేసే ప్రకృతి విధానమే గుహలో శాశ్వత నీటి ప్రవాహానికి కారణమని శాస్త్రం చెబుతుంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఆ నీరు గంగాజలంలో పవిత్రమైందని, శివలింగంపై శివనామం జపించినట్లే సహజ అభిషేకం జరుగుతుందని, ఆ ధార భైరవేశ్వరుని శక్తికి సంకేతమని, ఈ విశ్వాసమే యానాని దేవతామయతో నిండి ఉన్న పుణ్యక్షేత్రంగా నిలబెడుతుంది. యానా గుహ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది ఈ 3 లక్షణాలు. అద్భుతమైన శిలారంధ్రాలు, భూమిలోని చిన్న చిన్న మార్గాల ద్వారా వస్తున్న గాలి, తేమ గుహలో ప్రత్యేక వాతావరణాన్ని సృష్టిస్తాయి. నీటి జల్లు నిత్య ప్రవాహం, ప్రకృతి స్వయంగా చేస్తున్న అభిషేకంలా ఉంటుంది. అడవి నిశ్శబ్దంలో నిలిచిన రహస్య గుహ, లోపలికి అడుగు పెడితే ఒక అనిర్వచనీయమైన శాంతి అనుభూతి. యానా గుహ ఆలయం శాస్త్రానికి, భక్తికి మధ్య సేతువు లాంటిది. శాస్త్రం నీటి మూలాన్ని చెబుతుంది, భక్తి ఆ నీటిని దైవానుగ్రహంగా పరిగణిస్తుంది. కొన్ని రహస్యాలు తెలుసుకోవడానికే కాదు, అనుభవించడానికే పుట్టాయి. యానా గుహ ఆలయం అటువంటి రహస్యమే. నీరు వస్తూనే ఉంటుంది, వ్యాఖ్యానాలు మారుతూనే ఉంటాయి. అయితే గుహలోని ఆ నిరంతర జలధార ప్రతి సందర్శకుడి మనసులో ఒకే ప్రశ్నను మిగులుస్తుంది. ఇది కేవలం ప్రకృతేనా, లేక దేవదత్తమైన రహస్యమా అని.